సో హాయ్ గైస్, నా పేరు హరి. వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్ లైఫ్ ఆఫ్ హరి. ఇప్పుడైతే తిరుమల దర్శనానికి వెళ్తాము. చూసుకోవచ్చు అవుట్ఫిట్. ఏదో అనుకున్నాను ఫస్ట్ వ్లాగ్ మంది తిరుపతిలో తీస్తే చాలా బాగుంటుందని. పొద్దున ఇప్పుడు నాకు తెలిసి 7 అలా అవుతున్నట్టుంది, తెలియదు నాకు కూడా ఎంత అవుతుందో. తిరుమల దర్శనానికి వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి బ్లాగ్స్ తీద్దామని, కానీ స్టార్ట్ చేయలేదు. ఇది సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ బ్లాగ్ తిరుపతిది పోస్ట్ చేస్తే బాగుండిద్ది అని చెప్పి ఎలాగో వచ్చాము. ఇంకా ఆ పనిలోనే స్టార్ట్ చేసేస్తే అయిపోయింది అని చెప్పి ఇక స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే కొండ కింద ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కొండపైకి వెళ్ళాలి. ఇప్పుడు టిఫిన్ చేసేసి కొండపైకి వెళ్ళాలి. లెట్స్ గో. కొండపైకి వెళ్దాం. కొండపైకి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ రికార్డ్ చేస్తాను. మా దర్శనం టైమింగ్ వచ్చేసి 10 అనుకుంటా. ఇప్పుడు వెళ్ళాలి ఫాస్ట్ గా. చూడాలి ఎంతసేపు పట్టిద్దో మరి తెలీదు. గైస్, మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పాం కదా, అది ఎక్కడో చూపిస్తే షాక్ అయి షేక్ అవుతారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ మొత్తం ఇదంతా జనాలు వెళ్తారు కదా, ఆ క్యూ లైన్స్ అనమాట. మొత్తం అదే. ఆయనకి ఐడియా థాట్ ఎలా వచ్చిందో కానీ వచ్చింది. ఇక్కడ పెట్టాడు. అసలు వరప్రసాదం వల్ల దొరికింది మాకు. అసలు ఎక్కడెక్కడో ఎత్తాం, తేడా కనపడలేదు మాకు. మా డాడీ వచ్చి చూశారు, ఇక్కడ ఉందన్నమాట. ఇట్లా పోతే ఇక్కడ అట్లా పోతే అక్కడ ఉంది టిఫిన్. ఇంకెక్కడ లేదు ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ లేదు టిఫిన్. అటు ఎత్తికేమో మా డాడీ ఇటు వెళ్ళాడంట, మా బ్రదర్ మొన్న అటు వెళ్ళాడు. ఎవరు ఎటు వెళ్ళినా కానీ ఎవరికి ఏం దొరకలేదు. మేము మా అంకుల్ టికెట్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ అక్కడికి వెళ్ళి అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదో ఉందంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి ఇటు వచ్చి మళ్ళీ టిఫిన్ గురించి ఎదగడానికి వెళ్తే అసలు ఒక్కట్లేదు ఈ గ్యాప్లో. అదేదో ఆఫీసు, నాకు పేరు గుర్తులేదు సరిగ్గా. అక్కడికి వెళ్తే అక్కడ ఏం లేదు. అసలు ఆకలి అవుతుంది. ఒక పక్క ఏమో మాతో బుడ్డోడు ఉన్నాడు. ఆ బుడ్డోడేమో ఏం తినలేదు. ఒక చిన్న దోశ ఒకటి తిన్నాడు, నాకు నచ్చలేదు అని చెప్పి ఇంకా తినలేదు. వాడికి ఏమన్నా బిస్కెట్ అయితే ఏదో కొనాలి. సో గైస్, పొద్దున ఇది కొండపైకి వెళ్ళాం కదా, ఇప్పుడే అనమాట వచ్చాము కిందకి వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అలా వచ్చాను, పక్కకు వచ్చాను రికార్డ్ చేద్దాం వీడియో. ఏంటంటే ఇక్కడ కొండపైన మా దర్శనం అయిపోయింది. దర్శనం మాకు ఒక 3 hours పట్టింది. 3 hours తర్వాత అయిపోయింది దర్శనం. దర్శనం అయిపోయిన వెంటనే అటు వెళ్ళాం వెంగమాంబ దగ్గరికి అన్నం ఉందామని. అక్కడ చూస్తే ఫుల్ రష్ ఉన్నారు. ఇంకేం చేయాలి అర్థం కాక ఇంకా కొండ కిందకు వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం రూమ్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరాలి. మా వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. నేను ఇక్కడ ట్రిప్ అంటే తిరుపతి ఒక్కటే కాదు వచ్చింది. అంటే అటు వెళ్ళాము. మా వెళ్ళి నెల్లూరులో వెంకటేశ్వర స్వామి గుడి అని, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ 1 night స్టే చేసాం. 1 night స్టే చేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ అరుణాచలం తిరువణమలై. అక్కడ ఒక 1 day ఉన్నాం. గిరి ప్రదక్షిణ అవన్నీ చేసుకొని, దర్శనం అవన్నీ చేసుకొని 15th అంతే 15th మార్నింగ్ 15th ఆఫ్టర్నూన్ ఆ నుంచి బయలుదేరాం అనమాట. ఆ నుంచి బయలుదేరి తిరుపతి వచ్చాం. తిరుపతి వచ్చి
ఇక్కడ రూమ్ తీసుకొని కొండపైకి వెళ్ళి మా డాడీ రూమ్ అది చేయించుకోవాలంటే చేయించుకొని మేము పెద్దలు ఇచ్చాము. చేయించుకొని చేయించుకొని మరి దర్శనం ఆ రోజు కాదనమాట, ఒకేసారి పని అయిపోయిందని చెప్పి పైకి వెళ్ళి దర్శనం చేసేది ముందు అవన్నీ చేయించుకొని కిందకు వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మాకు 10కు ఉండే దర్శనం. ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళిపోయాం. దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.